హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. తెలుగులో టైం పాస్ ఛానల్ని కొంతమంది హ్యాక్ చేయడం జరిగింది. అందువల్ల కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఇది ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేయడం అయితే డెఫినెట్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రివ్యూస్ నేను డైలీ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ డే రివ్యూ కొంచెం లేట్గా వస్తుంది, సెకండ్ డే రివ్యూ కూడా లేట్గా వస్తుంది. బట్ థర్డ్ డే నుంచి రెగ్యులర్ టైమ్స్లో అంటే ఎపిసోడ్ అయిన వితిన్ 2 to 3 అవర్స్లో మీకు రివ్యూ వచ్చేస్తుంది. మేబీ స్టార్టింగ్ కొన్ని డేస్లో ఆ ప్రీవియస్ ఉత్సాహం, ఆ ప్రీవియస్ విట్టినెస్, ప్రీవియస్ అది మీకు బహుశా కనిపించకపోవచ్చు. బట్ వితిన్ 2 to 3 డేస్లో మొత్తం అదంతా వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది తక్కువ, కొంచెం ఆ బీడియం కానీ ఆ కొత్తదనం కానీ ఉంటుంది. బట్ 2-3 రోజులు అయిపోయి చాలా ఈజీ అయిపోతుంది యాక్చువల్లీ. సో అప్పుడు దాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒకవేళ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. బట్ ఐ విల్ ట్రై టు పికప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ చూసాక, ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నాకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు అసలు ఫేమస్ కాని వాళ్ళు అవ్వడం చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఏంటి మరి ఇంత అసలు తెలియని ఫేసులు, ఒకళ్ళు కూడా అసలు ఫేమస్ సెలబ్రిటీ లేదు. లాస్ట్ సీజన్ నేను రివ్యూ చేయలేదు, బట్ ఆ సీజన్లో హీరో శివాజీ ఉండడం, అలాగే కొంతమంది ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది నేను సీజన్ చూడాలని అనుకున్నాను, కానీ ఆ టైంలో నేను చాలా బిజీగా ఉండి చూడలేకపోయాను. బట్ ఈ సీజన్ చూద్దాం అనుకున్నాను. తెర చూస్తే ఈ సీజన్లో అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫేమస్ సెలబ్రిటీస్ లేకపోవడం కొంచెం బాధ కలిగించింది. అయితే ఉన్న వాళ్ళలో శేఖర్ భాష అంటే నాకు పరిచయం లేదు, కానీ అతని యాంకరింగ్ నేను చాలాసార్లు వింటూ వచ్చాను. శేఖర్ భాష కొంచెం ఆల్రెడీ మీరు దేవ్ అని చూసారు, కొన్ని చపాతీకి సంబంధించిన ఒక చిన్న ఇది అండ్ అందరికీ నచ్చే వ్యూ, ఐ లవ్ యూ అదొకటి, ఇలాంటివి చాలా బాగా వేసాడు. ఇలాంటివి అప్పుడు అతను ఒక ఎఫ్ఎం ఛానల్లో ఉన్నప్పుడు వేసేవాడు. అండ్ అతను ఒకసారి రికార్డు సృష్టించాడు యాక్చువల్లీ, ఒక 4 రోజులు వసపెట్టి యాంకరింగ్ చేసి. అప్పుడు కూడా నేను అతన్ని ఫాలో అవుతూ ఉండేవాడిని. అప్పుడు నేను ఎఫ్ఎం రెగ్యులర్గా వినేవాడిని యాక్చువల్లీ. సో ఆ టైంలో నాకు శేఖర్ భాష అంటే చాలా ఇష్టం. ఆ టైంలో అప్పుడు నాకు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు రీసెంట్లీ అతని గురించి తెలుసుకోవడం జరిగింది. చెప్పాలంటే టాప్ 5లో డెఫినెట్లీ శేఖర్ భాష ఉంటాడని నాకు అనిపిస్తుంది. అట్ ద మూమెంట్ శేఖర్ భాష స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అట్ ద మూమెంట్. నెక్స్ట్ బేబక్క. టాప్ 5లో ఉండాలి అని నేను కోరుకుంటున్న వ్యక్తి బేబక్క. ఇది కొంచెం మీకు షాకింగ్ అనిపించవచ్చు, బట్ సంహో నాకు ఆవిడ ఫస్ట్ స్టేజ్ మీద చేసిన ఓవర్ యాక్షన్కి డే 1 ఆవిడ ప్రవర్తించిన విధానానికి చాలా డిఫరెన్స్ కనిపించింది. నాకెందుకో ఆవిడ లాంగ్ టైం డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది అని అనిపిస్తుంది. చూద్దాం ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు, అండ్ చూద్దాం ముందు ఏ విధంగా మనుషుల బిహేవియర్ చేంజ్ అవుతుంటాయి. సో ఫస్ట్ డే ఒకటే చూసి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక విషయం మీకు చెప్పాలి, ఆవిడ పెళ్ళి అయిపోయింది అని అనడం చూశాను నేను స్టేజ్ మీద. నాకు తెలిసినంత వరకు ఆవిడకి 4 పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నట్లు విన్నాను నేను. సో అక్కడ ఏకవచన బహువచనంలో కొంచెం ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్ అయింది. ఎనీవే, అది అంత పర్సనల్, వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు. సో ఇట్స్ దేర్ ఓన్ చాయిస్. నౌ పృథ్వీ గురించి నాకు అసలు ఏమీ తెలియదు, బట్ సంహో చాలా డీసెంట్గా, చాలా కామ్ అండ్ కూల్ గోయింగ్ అండ్ వెరీ హ్యాండ్సమ్ లా కనిపిస్తున్నాడు ఈ బిగ్ బాస్ హౌస్లో. ప్రస్తుతానికైతే అతను చేసింది ఏం లేదు, బట్ సంహో నాకు అనిపిస్తుంది అతను కూడా టాప్ 5 దాకా వెళ్తాడు, లాంగ్ టైం బిగ్ బాస్ హౌస్లో ఉంటాడని అనిపిస్తుంది. చూద్దాం. అండ్ నిఖిల్ నిజంగా అంత బేబస్మైన ఇంప్రెషన్ అయితే కలిగించలేదు, కానీ బట్ ఇలాంటి వాళ్ళు సాధారణంగా అంత ఈజీగా వెళ్ళరు బిగ్ బాస్ హౌస్లోంచి. సో ఇతను కూడా టాప్ 5 దాకా వెళ్తాడు అని అనిపిస్తుంది, చూడాలి. నెక్స్ట్ యాష్మి కూడా టాప్ 5 దాకా వెళ్ళి ఛాన్స్ కొంచెం కనిపిస్తుంది. కొంచెం ఉన్న వాళ్ళలో అట్రాక్టివ్గా, కొంచెం హీరోయిన్ లాగా కనిపిస్తూ, కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతూ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ అమ్మాయి కూడా టాప్ 5 దాకా వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. సో వీళ్ళు 5 అంటే టాప్ 5 చెప్పాలనుకుంటే నాకు ఎందుకో శేఖర్ భాష, బేబక్క, పృథ్వీ, నిఖిల్ అండ్ యాష్మి వెళ్తుంది అనిపిస్తుంది. బట్ వీళ్ళు కాకుండా ఇంకా నైనికాకి కూడా ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సో తన హార్డ్ వర్క్ తోటి, తన స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఇంప్రెస్ చేస్తుందేమో ఆడియన్స్ని అని అనిపిస్తుంది, చూడాలి. అయితే కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో టాప్ 5కి వెళ్ళరు అని అనిపించేది. వాళ్ళల్లో ఒకళ్ళు మణికంఠ, ఒకళ్ళు
చెప్తాను ఎవరైనా నేను ఎపిసోడ్ రివ్యూ చేస్తూ చెప్తుంటాను నేను. సో ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఎపిసోడ్లో డే 1 స్టార్ట్ అయినప్పుడు మణికంఠ మణికంఠ అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆదిత్య ఓం. అండ్ మణికంఠ అయితే కన్విన్స్ అవ్వట్లేదు. మణికంఠ యాటిట్యూడ్ మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఒక సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్. అంటే ఎలాగంటే నేనే బాధలన్నీ అనుభవించాను, నా స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ, యూనిక్ స్టోరీ, నేను వీళ్ళందరికంటే ఎక్కువ బాధలు అనిపించిన వ్యక్తిని, నన్ను అందరూ స్పెషల్గా చూడాలి, నాకు అందరూ నాకు అందరూ సానుభూతి ఇవ్వాలి అని ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వ్యక్తి యాక్చువల్లీ. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ లైకబుల్ క్యాండిడేట్స్ కాదు యాక్చువల్లీ. ఇలాంటి వాళ్ళు చూస్తే చిరాకే వస్తుంటుంది. అండ్ ఆ టాకింగ్ స్టైల్ కానీ ఆర్గ్యుమెంట్ చేసే విధానం కానీ డెఫినెట్లీ ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తుంది మణికంఠ మీద. చూద్దాం అది. కొంతమందికి ఏంటంటే ఇలాంటి నెగిటివిటీ పాజిటివిటీలో కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇతను కూడా ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుంటాడో లేదా అనేది చూడాలి. అయితే నేను ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఆదిత్యం తినండి కొంచెం అంటే ఫీల్ అయి ఉంటాడేమో, హౌస్లోంచి బయటికి పంపించడానికి అతన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఫీల్ అయి ఉంటాడేమో అని చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే అతను కన్విన్స్ కాకపోవడం కాదు కదా, యూ డిడ్ంట్ సీ మై పాస్ట్ 6 months ఒకటే ఇంట్లో డోర్ లాక్ చేసుకుని వెయిట్ చేశాను, ఇలాంటి డైలాగ్స్ వేస్తుంటే ఆదిత్యంకి డెఫినెట్లీ కొంచెం అప్సెట్ అయ్యాడు అతను. అతను కూడా నేను ఒక 3 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉన్నాను ఇలా అని అతను కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అందువల్ల నేను ఒక్కడిని స్పెషల్, నా ఒక్కడికే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది కాబట్టి నన్ను మీరు ఇలా స్పెషల్గా చూడాలి అని మణికంఠ కోరుకోవడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో ఆదిత్యం ట్రై చేశాడు, బట్ ఆదిత్యం మాట్లాడుతుంటే కొంచెం ఆదిత్యంకి వ్యతిరేకంగా మాట్లాడాడు. సో అది నచ్చలేదు ఆదిత్యంకి, అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నిఖిల్ కూడా మణికంఠకి అడ్వైస్ ఇవ్వబోతాడు. బట్ ఇవ్వబోయి అంటే ఏదో ఉచిత సలహా ఇద్దాం, కొంచెం చిన్నపిల్లల్లో కనిపిస్తూ, అంటే మణికంఠ చూడడానికి కొంచెం చిన్నపిల్లల్లో కనిపించేసరికి నిఖిల్ నేను కొంచెం పెద్దవాడిలా ఉన్నాను కదా, నేను కొంచెం అడ్వైస్ ఇస్తే అలా తీసుకుంటాడు, మాట వింటాడు అనుకుని నిఖిల్ అడ్వైస్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అయితే నిఖిల్ మీద కూడా మణికంఠ కొంచెం రివర్స్ అయ్యాడు. నాకు ఎందుకు అన్నిసార్లు టాపిక్ని ఎత్తి మీద నాకు అడ్వైస్ ఇస్తున్నావు అని చెప్పేసి తనతో కొంచెం సీరియస్ అయితే నిఖిల్ ఎందుకు నేను సలహా ఇచ్చాను బాబు అన్నట్లు కొంచెం ఫీల్ అయ్యి అక్కడి నుంచి కొంచెం పక్క తప్పుకుంటాడు. సో ఇది అయిపోయాక ఇంకోటి అంటాడు యాక్చువల్ నిఖిల్, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి ఆదిత్యం కొంచెం ఉన్న వాళ్ళలో పెద్దవాడు కాబట్టి అది చెప్తే నిఖిల్ ఏమంటాడంటే ఇక్కడ అందరూ ఒకటే, ఎవరితో ఎవరు ఎలా మాట్లాడచ్చు అని అంటాడు యాక్చువల్లీ. ఇది ఒకటి నేను మీకు అందరికీ ఒకటి చెప్పాలి, బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒకటే, అది కరెక్టే. అలా అని చెప్పేసి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకూడదు అని ఎక్కడ లేదు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్తాను చూడండి, బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒకటే. సో అందరూ సేమ్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ చేస్తారు, అది ఫైన్. బట్ కొంచెం వయసులో పెద్దవాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అంటే మనం విమర్శించడం వేరు, రెస్పెక్ట్ ఇవ్వడం వేరు. ఇప్పుడు ఫేస్ మీద విమర్శించాలి అంటే డెఫినెట్లీ విమర్శించవచ్చు. అంటే ఎలాగా రెస్పెక్ట్ ఇస్తూనే, అంటే ఒక ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేసే ముందు, ఒక విమర్శని ఇచ్చే ముందు మనం కొంచెం ఫ్రెండ్ని అయితే ఒరే నువ్వు ఇలా చేసేవరా అని అంటాం. పెద్ద అయితే సార్ మీరు ఎలా చేసేదో అది కరెక్ట్ కాదండి, నాకు కరెక్ట్ అనిపించలేదండి అంటాం. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు పెద్దతని కూడా అదే నువ్వు చేసి నాకు నచ్చలేదురా అంటే అతను ఆటోమేటిక్గా ఫీల్ అవుతాడు. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో యాక్చువల్లీ ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి డెఫినెట్లీ. అక్కడ మణికంఠకి ఇలాంటి బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. పెద్దవాళ్ళకి గౌరవించడం అంటే అంటే వాళ్ళు ఏమన్నా సరే సైలెంట్గా ఉండాలి అని కాదు ఇక్కడ మీనింగ్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం ఏదన్నా సరే వాళ్ళని విమర్శించాలన్నా, వాళ్ళకి ఏదన్నా అపోజింగ్గా మాట్లాడాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం అక్కడ రెస్పెక్ట్ అనేది ఒకటి యాడ్ చేసి మాట్లాడాలి అనేది ఇక్కడ నిఖిల్ అభిప్రాయం. బట్ అక్కడ మణికంఠకి ఇలాంటి వయసులో ఎక్కట్లేదు బేసికల్లీ. సో ఇలాంటి వాళ్ళు అంటే మణికంఠ లాంటి వాళ్ళు డెఫినెట్లీ బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు. వీళ్ళ వల్ల సీన్స్ డెఫినెట్లీ చాలా రక్తి కడతాయి. ఎందుకంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. మనకి ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా, ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటున్నారంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అక్కడ యాడ్ అవుతుంది. సో మణికంఠ లాంటి వ్యక్తిని బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేయడం చెప్పాలంటే కరెక్ట్ చాయిసే. చూద్దాం.
నెక్స్ట్ నైన్కా మణికంఠ మధ్య డిస్కషన్ అవుతుంది. ఆ టైంలో యాక్చువల్లీ ఏమవుతుందంటే విష్ణుప్రియ చాలా ఫన్నీ క్యారెక్టర్ అనిపించింది నాకు. టాప్ 5 డెఫినెట్లీ విష్ణుప్రియ వెళ్తుందని అనుకోవట్లేదు నేను, బట్ చూద్దాం. ఆ, విష్ణుప్రియ మీద నెగిటివ్ అభిప్రాయం అయితే కలగట్లేదు. చాలా కామెడీ క్యారెక్టర్లు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఎందుకంటే అక్కడ మధ్యలో సీరియస్ డిస్కషన్ అవుతుంటే విష్ణుప్రియ పక్కన డ్యాన్స్ కడుతుంది. అక్కడ అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఏం లేదు. మీరు ఆల్రెడీ చూసే ఉంటుంది అక్కడ. బీభత్సంగా నవ్వొచ్చింది అక్కడ నాకు. అక్కడ ఒకవైపు మణికంఠను నిఖిల్ సీరియస్ ఆర్గ్యుమెంట్లో ఉంటే పక్కన నాకు ఈ ఆర్గ్యుమెంట్తో సంబంధం లేదు అనుకుంటూ స్టెప్లు వేస్తుంది అక్కడ. నిన్న ఎపిసోడ్ అంతా ఇలాగే అంటే చాలా మాట్లాడిన తిరిగినట్లు మణికంఠతో మాట్లాడుతూ మణికంఠ నీలో ఫెమినిజం ఉంది, నాకు అది నాకు చాలా ఇష్టం అని అన్నది. ఆ తర్వాత ఫెమినిజాన్ని తెలుగులో ఏముంటుంది అన్నది. అంటే ఏదో మాట్లాడాలని నీలో నువ్వు ఒక సాఫ్ట్ నేచర్ ఉంది అని అనడానికి బదులు తనకు వచ్చిన పదం ఫెమినిజం. సో తను చెప్పాలనుకుంది ఏంటి అంటే మణికంఠ నీలో ఒక సాఫ్ట్ నేచర్ ఉంది అని అందాం అనుకుని మణికంఠ నీలో ఒక ఫెమినిజం ఉంది అన్నది. అది బై మిస్టేక్ అన్నది. బట్ ఆఫ్ కోర్స్ మణికంఠ ఇలాంటి ప్రతిదీ ఎవరన్నా సరే కొంచెం బై మిస్టేక్ అన్నా కూడా దాన్ని ఇంకా ఎక్సాజరేట్ చేసి ఇంకా బాధపడి వాళ్ళని ఇంకా నెగిటివ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటాడు. కాబట్టి నైనిక దగ్గరికి వెళ్ళి ఇలా విష్ణుప్రియ ఇలా అన్నది అని చెప్పేసి విష్ణుప్రియని తిట్టడం మొదలెట్టాడు అక్కడ. నెక్స్ట్ బేబక్క శేఖర్ భాష వీళ్ళిద్దరు జోడీ మీకు తెలిసిందే కదా. ఇక్కడ ఈ సీజన్లో జోడీస్ కింద పంపించారు అందరినీ. బేబక్క శేఖర్ భాష నిజంగా చాలా మంచి జోడీ. నాకు వాళ్ళిద్దరు కూడా కొంచెం ఉన్న వాళ్ళలో బెటర్ జోడీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ శేఖర్ భాషకి ఆవేశం ఎక్కువ, ఒకసారి ఓవర్ ఆవేశం అయినప్పుడు అతను ఏం మాట్లాడుతున్నా అతను తెలియదు. బట్ స్టిల్ కొంచెం అతను రైట్ సైడే ఉంటాడని అనిపిస్తుంటుంది నాకు. అండ్ బేబక్క చాలా సెన్సిబుల్గా అనిపిస్తుంది. ఆవిడ స్టేజ్ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ ఆవిడ నాకు సెన్సిబుల్గా అనిపిస్తుంది. ఓవరాల్గా పెద్దరికం ఒకటి చూపిస్తుంది ఆవిడ. బేబక్క దగ్గర శేఖర్ భాష అంటాడు ఇక్కడ వ్యూ బాగుంది కదా అని చెప్పేసి బేబక్ అంటే ఇక్కడ వ్యూ కాదు అన్నిటికంటే బెస్ట్ వ్యూ ఒకటి ఉంది అంటే ఇది బాత్రూమ్ వ్యూ అని చెప్పేసి బాత్రూమ్ వ్యూ ఏదో అడుగుతుంది బేబక్క. బాత్రూమ్ వ్యూ కాదు ఐ లవ్ యూ అంటాడు. అది కొంచెం ఇలాంటివి కొంచెం విచిత్రంగా ఉంటాయి కానీ బాగానే ఉంటాయి యాక్చువల్లీ. ఎనీవే నెక్స్ట్ ఇదంతా కూడా అంటే వాళ్ళు ఎంటర్ అయిన రోజున జరిగింది. నెక్స్ట్ డే 1 కింద అంటే సెకండ్ డేని మనం కన్సిడర్ చేస్తే మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ అసలైన ఇంకొక వ్యక్తి మణికంఠకి ఫీమేల్ వెర్షన్ సోనియా. ఆవిడకి ప్రతిదీ చిరాకు, ప్రతిదానికి ఇరిటేషన్. బేబక్క సరిగ్గా వండలేదు, అన్నం ఉడకలేదు అని చెప్పి ఆ బేబక్కని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తుంది ఎవరు సోనియా. ఇక్కడ కూడా చెప్పాను కదా వీళ్ళకి వయసు ఇలాంటి తారతమ్యాలు ఏమీ ఉండవు అనమాట. ఇక్కడ కొంతమందికి మణికంఠ అండ్ సోనియా లాంటి వాళ్ళకి డైరెక్ట్లీ ఆవిడ ఫేస్ మీదే నీకు కుకింగ్ తెలుసుగా పర్ఫెక్ట్గా ఈ మాత్రం కూడా తెలియదా అని ఆ బియ్యం సరిగ్గా ఉడకలేదని చెప్పేసి తన్ని ఫేస్ మీద అంటే అక్కడ చిన్న ముచ్చుకుంది బేబక్క. అది మీకు క్లియర్గా కనిపిస్తుంది. బేబక్క ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అసలు ఏమీ దాగో. ఆవిడ క్లియర్గా ఏమనుకుంటుందో ఆవిడ కన్వే చేస్తుంటాయి బయటికి. ఆవిడ చాలా చిన్నబుచ్చుకుంది అలా అని చెప్పేసి గొడవ పెట్టుకోలేదు. ఆ మిగిలిన వాళ్ళకి పెద్దగా అదవడాలు ఇలాంటివి చేయలేదు. సో ఎంత ఆవిడ షార్ట్ ఫిల్మ్స్లో కొంచెం చాలా ఫ్రీ మనిషి, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది అన్నట్టు అనిపించినప్పటికీ రియాలిటీలో ఆవిడ కొంచెం కామ్ అండ్ సెన్సిబుల్ పర్సన్ అనే విషయం తెలుస్తుంది యాక్చువల్లీ. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటుంది అంటే మామూలు టైంలో ఒకలా ఉంటుంది, కెమెరా ముందుకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తారు యాక్చువల్లీ. అది దేనికోసం అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఫ్యాన్స్ని సంపాదించుకోవడం కోసం. వాళ్ళ రెగ్యులర్ బిహేవియర్ వేరేగా ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ బేబక్కది కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ యాక్చువల్లీ ఆవిడ వీడియోలు చూస్తే చాలామందికి చిరాకు వస్తుంది ఆవిడ ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని. బట్ నిజానికి ఆవిడ చాలా సెన్సిబుల్ ఆవిడ అనిపిస్తుంది నాకు. రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం అది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ సోనియా చాలా అంటే అందరి ముందు కూడా ఆవిడని ఒకసారి అనేసి ఆ తర్వాత ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారేంటి అందరూ అని చెప్పేసి ఆవిడని ఇండైరెక్ట్గా అంటూ ఆవిడని చాలా ఇన్సల్ట్ చేసింది సోనియా. బట్ స్టిల్ బేబక్ దాన్ని పెద్ద సీన్ చేయలేదు. సో సోనియా అనే వ్యక్తి ఫీమేల్ వర్స్ట్ ఆఫ్ మణికంఠ. సో ఇరిటేషన్ చేయడంలో నెంబర్ 1 మణికంఠ అయితే ఫీమేల్స్లో సోనియా అనే వ్యక్తి ఇలా ఇరిటేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎనీవే కెప్టెన్సీ అనేది ఈ సీజన్లో లేదు కాబట్టి
చీఫ్స్ అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో, చీఫ్స్ కింద యాష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్ భాష, నైనిక అండ్ నబీల్ వీళ్ళ ఆరుగురికి మధ్య కాంపిటీషన్స్ పెడతారు. సో, కాంపిటీషన్ పెట్టినప్పుడు శేఖర్ భాష ఆహ్, కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పేసి అదొస్తుంది. ఈ కాంపిటీషన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందుగా శేఖర్ భాషకి, సోనియాకి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తది బేసికల్లీ. ఈ శేఖర్ భాష ఏం చేస్తాడంటే, ఏదైతే ఈ ఆరెంజ్ ఉంటుందో, ఈ ఆరెంజ్ తోటి క్యాచ్‌లాడుతుంటాడు. క్యాచ్‌లాడుతున్నప్పుడు ఈ సోనియా ఆబ్వియస్‌లీ తను అప్రకటిత కెప్టెన్‌లా బిహేవ్ చేస్తూ ఈ ఆనియన్ విసురుతున్న వాళ్ళెవరు కూడా ఫ్రూట్స్‌ని టచ్ చేయడానికి లేదు, ఆనియన్స్‌ని టచ్ చేయడానికి లేదని చెప్పి ఒక రూల్ పాస్ చేస్తది. దాంతోటి వెంటనే శేఖర్ భాష అక్కడికి వస్తాడు. శేఖర్ భాషకి, సోనియాకి మధ్య ఆర్గ్యుమెంట్. అక్కడ ఆర్గ్యుమెంట్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అఫ్‌కోర్స్ శేఖర్ భాష అలాగ ఆరెంజ్ తోటి ఆడడం అంత మంచిది కాదు, కరెక్ట్ కాదు నిజానికి. బట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసిన విధానం గానీ, ఇక్కడ డామినేటింగ్ నేచర్ చూపించడానికి ప్రయత్నించడం గానీ, ఏదైతే సోనియా చేసిందో అది నిజంగా ఆహ్, నచ్చలేదు బేసికల్‌గా నాకు. అది అన్‌వాంటెడ్ అనమాట. అన్‌వాంటెడ్‌గా గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేయడం. అవసరం లేని ప్లేసుల్లో, అవసరం లేని చోట నేను ఆధిక్యరాలిని, నేను డామినేటింగ్, నేను కెప్టెన్ అన్న టైప్‌లో బిహేవ్ చేయడం సోనియా అది కరెక్ట్ కాదు. దానికి శేఖర్ భాష రెస్పాన్స్ కూడా కొంచెం అతిగా హైపర్ అయ్యాడు. కొంచెం శేఖర్ భాష ఆవేశపరుడు బేసికల్లీ. ఈ శేఖర్ భాష ఇంత ఆవేశపరుడు కాబట్టి బిగ్ బాస్‌లోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. మనకి వాళ్ళని ఇరిటేట్ చేసామంటే చాలు. వాళ్ళ ఆవేశం బయటకొచ్చేస్తది. అలాంటప్పుడు ఈజీగా ఓడించేయొచ్చు వాళ్ళని. అంటే ఆవేశంలో ఒక్కోసారి ఏం మాట్లాడాలో తెలీదు. పిచ్చెక్కిపోయి ఏదేదో బిహేవ్ చేస్తుంటారు. సో, అలాంటి స్టేజ్‌కి శేఖర్ భాష ఈ సీజన్‌లో చాలా సార్లు వెళ్ళొచ్చు. చూద్దాం. ఎనీవే ఆ నెక్స్ట్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. కెప్టెన్సీ పోటీకి కెప్టెన్సీ కాదు, ఫస్ట్ చీఫ్ సెలెక్ట్ చేయడానికి ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్‌లో నిఖిల్ గెలుస్తాడు. అండ్ నైనిక చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అది ఒక ఫిజికల్ గేమ్. బట్ లాస్ట్ దాకా నైనిక ఉండడం, కొంచెం నైనిక స్పోర్ట్స్ పర్సన్ ఆల్రెడీ కాబట్టి అక్కడి దాకా ఉంది. అండ్ తను చాలా ఆహ్, ఇది సాధించాలి అన్న ఒక పట్టుదల ఉన్న వ్యక్తిలా క్లియర్‌గా తెలుస్తుంది యాక్చువల్లీ. సెకండ్ గేమ్‌లో ఆబ్వియస్లీ నైనిక గెలుస్తుంది. సో, ఫస్ట్ గేమ్‌లో లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయినప్పటికీ సెకండ్ గేమ్‌లో గెలవడం చూస్తేనే మనకు అర్థమవుతుంది. తను చాలా ఆహ్, ఫిజికల్ గేమ్స్‌లో అసలు ఏమాత్రం వెనక్కి తగ్గదు అని చెప్పి. నెక్స్ట్ థర్డ్ చీఫ్ చాయిస్‌కి ఇప్పుడు గేమ్ కాకుండా నిఖిల్ అండ్ నైనిక ఎవరైతే ఫస్ట్, సెకండ్ చీఫ్‌ని సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి చాయిస్ ఇస్తారు బిగ్ బాస్. మీరు ఎవరైతే మిగిలిన నలుగురు ఉన్నారో వాళ్ళ డ్రీమ్‌ని చెదగొట్టేయాలి. వాళ్ళకి చీఫ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా చేయాలి. అందులో ముగ్గురికి అని చెప్తారనమాట. అంటే ముగ్గురి డ్రీమ్స్ ఆహ్, చెదరగొడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చీఫ్ అవుతారు. సో, నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళు ఎవరిని క్రష్ చేస్తారంటే బేబక్క డ్రీమ్‌ని క్రష్ చేస్తారు. ఎందుకని బేబక్క సాఫ్ట్‌గా అదే వస్తది. వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వబోతుంటారు. అయితే బేబక్ వచ్చి చాలా సాఫ్ట్‌గా ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు. ఐయామ్ ఓకే విత్ దిస్ అన్నట్టు నార్మల్‌గా అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. నెక్స్ట్ శేఖర్ భాష డ్రీమ్‌ని క్రష్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ అతను హైపర్ అవుతాడు. కోపం వస్తుంది. బ్యాలెన్స్డ్‌గా ఉండవు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ఎందుకు క్రష్ చేసావని దానికి. ఆహ్, సో, శేఖర్ భాష దానికి ఒప్పుకుంటాడు. అంతా అయిపోయింది. నెక్స్ట్ ఆహ్, అలాగే తింది ఎవరు మన నబీల్‌ది కూడా సారీ ఫస్ట్ యాక్చువల్లీ నబీల్‌ది బ్రేక్ చేస్తారు. సో, నబీల్ నీ స్ట్రెంత్ నాకు కనిపించలేదని చెప్పేసి అంటే నబీల్ కూడా ఓకే అంటాడు దానికి. సో, నబీల్, బేబక్క అండ్ శేఖర్ భాష ముగ్గురి డ్రీమ్స్ బ్రేక్ చేస్తే ఇంకా కెప్టెన్ ఎవరవుతుంది? యాష్మి అవుతుంది చీఫ్ కింద. కెప్టెన్ కాదు చీఫ్‌కి అవుతుంది. థర్డ్ చీఫ్. సో, ఇక్కడితో అయిపోయింది నిజానికి. యాష్మి అయిపోయింది. మొత్తం యాష్మికి ఇవ్వాల్సిన ఎక్స్‌ప్లనేషన్ ఈ ఇద్దరు ఇచ్చేసారు. నిఖిల్ అండ్ నైనిక. బట్ ఇక్కడ అసలు ఆర్గ్యుమెంటే లేని ప్లేస్‌లో సోనీ మళ్ళీ కొత్తగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఏమని? లేదు మీకు యాష్మి కనిపించిందేమో, నాకు యాష్మి కాదు నబీల్ కనిపిస్తున్నాడు. బెటర్ చాయిస్ కింద అన్నట్లు మొదలెడుతదనమాట. దానికి కన్విన్స్ చేయడం కోసం నిఖిల్, నైనిక చాలా కష్టపడుతుంటారు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ క్యాండిడేట్ ఏంటంటే ఎవరు? మన విష్ణుప్రియ. లేచి చాలా వ్యాలిడ్‌గా చాలా కరెక్ట్‌గా మాట్లాడింది ఆవిడ. నేను షాక్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. విష్ణుప్రియ నుంచి ఇంత తెలివిగా, ఇంత మెచ్యూర్డ్ మాటలు బయటకొస్తాయని చెప్పి. ఎందుకంటే అప్పటిదాకా ఒక కమెడియన్ కింద ఒక సో, ఒక పిచ్చిదానిలాగా ప్రవర్తించిన వ్యక్తి కాస్త ఒక్కసారి సడెన్‌గా లేచి, మీకు నబీల్‌లో కనిపిస్తున్నాయేమో అన్ని చీఫ్ అయ్యే లక్షణాలు. మాకు
నబీల్‌లో అసలు అలాంటి లక్షణాలు కనిపించట్లేదు. మాకు ఇలా ఇతనిలో కనిపిస్తున్నాయి. సో, మీ చాయిస్ మీకుంటుంది. మా చాయిస్ మాకుంటుంది అని చెప్పేసరికి ఒక క్షణం సోనియా కూడా ఏం మాట్లాడలేకపోయింది యాక్చువల్లీ. అక్కడ విష్ణుప్రియ నిజంగా అక్కడ ఇంప్రెస్ చేసింది. సో, ఎనీవే ఈ విధంగా ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్. సో, చూద్దాం నామినేషన్స్ ఎంత బాగుంటాయో. ఫస్ట్ డే రివ్యూ కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సెకండ్ డే రివ్యూ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు పొద్దున్న 10 లోపల పోస్ట్ అవుతుంది. అయితే థర్డ్ డే నుంచి ఎపిసోడ్ అయినా వితిన్ 2 అవర్స్‌లో నేను రివ్యూ పోస్ట్ చేస్తాను. అండ్ రాబోయే రోజుల్లో రివ్యూస్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇది నా ప్రామిస్. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.